చాలా బాగుంది. ఎక్సలెంట్ అసలు డైరెక్షన్ అదిరిపోయింది. అన్ని ఎక్సలెంట్ అన్న, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వితౌట్ మోహన్ లాల్ సినిమా వేస్ట్ అండి. మోహన్ లాల్ ఎన్టీఆర్ ఎక్సలెంట్. హీరోయిన్స్కి అసలు రోల్ అంటూ తక్కువ ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్. ఎన్టీఆర్, మోహన్ లాల్, అజయ్ ముగ్గురు మొత్తం పర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేక. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది, బట్ క్లైమాక్స్ ఇంకొంచెం నీట్గా ఉంటే బాగుండేది. ఫిక్షనల్ నార్మల్ క్లాసిక్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీయే, బట్ కొంచెం మిక్స్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్, లైట్గా క్లాసిక్ పర్ఫార్మెన్స్ విత్ మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉంది. ఓకే, నైస్. పాజిటివ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్, మోహన్ లాల్ అండ్ అజయ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఆర్ ప్లస్. మైనస్ వచ్చి కొంచెం ఎడిటింగ్ క్రిస్పియర్గా ఉంటే బాగుండేది అండ్ కొంచెం క్లైమాక్స్ కొంచెం సాటిస్ఫాక్టరీగా ఉంటే బాగుండేది. ఇద్దరు హ్యావ్ ప్లేడ్ దేర్ రోల్ వెరీ వెల్ అండ్ ఉన్న వాళ్ళ చిన్న టైం ఫ్రేమ్ చిన్న గ్యాప్లో దే హ్యావ్ షోడ్ దేర్ టాలెంట్. బాగుందండి, చాలా బాగుంది. మంచి సందేశం, చాలా బాగుంది. సూపర్, నీట్గా చేసాడు. బాగుంది సినిమా అయితే నీట్గా ఉంది. ఆల్ పాజిటివ్, చాలా నీట్గా ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, చాలా బాగుంది. అందరికీ హెల్ప్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి. సినిమా బాగా చేశారు. యా, ఇట్స్ గుడ్. చాలా బాగుందండి. కొట్టర్ శివరావు గారి డైరెక్షన్ అండ్ ఎన్టీఆర్ యాక్షన్ సూపర్ మూవీ. ఇట్స్ ఎ గుడ్ మూవీ. బాగుంది మేడం, కానీ కేక. యా, బాగుందండి. స్టోరీ బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, బాగానే ఉంది. అది అంతా బాగుంది, స్టోరీ అంతా బాగుంది. బాగుందమ్మా. మోహన్ లాల్ గారి యాక్షన్ బాగుంది. సూపర్ అండి. బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మోహన్ లాల్ యాక్షన్ బాగుంది, నైస్ క్లాస్. బాగుందండి మూవీ. ఎన్టీఆర్ యాక్షన్ సూపర్. జై ఎన్టీఆర్. సూపర్. సూపర్ మ్యాన్. బాగానే ఉంది. చాలా బాగుంది. బాగుందండి. చాలా బాగుందండి. హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. సమంతని చాలా బాగా చూపించారు. బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్గా ఉందండి. బాగుంది. మూవీ అబవ్ యావరేజ్ అండి. ఇట్స్ లైక్ వన్ టైమ్ వాచబుల్, సో వీ కెన్ వాచ్ విత్ ఆల్ ఆడియన్స్, విత్ ఆల్ ఫ్రెండ్స్. బట్ ఇట్స్ లైక్ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాలేదు. మైట్ బీ ఇస్ లైక్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ హౌ అవర్ పీపుల్ విల్ టేక్. బాగుంది మూవీ, బాగుంది. ఇద్దరు బాగున్నారు. చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అండి, క్లాస్ పిక్చర్. సూపర్ కాంబినేషన్ అండ్ క్లాస్ పిక్చర్. ఇట్స్ నాట్ మాస్, క్లాస్. ఆఫ్టర్ నాన్నకు ప్రేమతో పాజిటివ్ నెగిటివ్ కామన్ కోసం ఓవరాల్గా పిక్చర్ సూపర్గా ఉంది. నీట్గా క్లీన్గా ఉంది పిక్చర్. బాగుందమ్మా. డిఫరెంట్ యాంగిల్లో మూవీ ఉంది. పిక్చరు అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ చేసి అంటే చూడాలి, కంపల్సరీ చూడాలి పిక్చర్. కానీ ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నంత పబ్లిక్లో లేకపోవచ్చు, కానీ సూపరే పిక్చర్. అది డిఫరెంట్ యాంగిల్. మొత్తం ఈ సమాజంలో ఇప్పుడు ఏం జరుగుతుందని అన్నది మంచి నీట్గా ఒక మెసేజ్ లాగా ప్రొసీడ్ చేశాడు మనకి. దాన్ని బాగుంది, చాలా బాగుందండి. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. పాజిటివ్ అంటే ఎన్టీఆర్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మేకింగ్ ఏ గుడ్ మూవీ. డైరెక్షన్ కూడా చాలా బాగుండింది. ఎక్కడ ఎక్కువ తక్కువ లేవు. మూవీ ఎలా ఉండాలో అలా ఉండింది. అందరూ మెయిన్ హీరోయిన్ అంతే లేదు, ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టర్స్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. వేరే వాళ్ళ వ్యూస్ నాకు తెలియదు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. ఎన్టీఆర్ చాలా బాగా చేశాడు ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా బాగా నచ్చింది. మోహన్ లాల్ అసలు చెప్పాలంటే ఆయన గురించి. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కమర్షియల్ ఫిల్మ్ అండి, with a little touch of message. It's all positive for me personally because I worked in that, and yeah, actually it's a very good film. Very good feeling and sharing screen space with both Tarak and Mohan Lal. Chala happy. మంచి సినిమాలో ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.